దేవుని మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మందిరంలో నానక 2 నెలలైనా మరి దేవుని మహాకృపను బట్టి మరి విధాన మీ అందరితో కలిసి మరి ఆయన నామాన్ని స్తుతించడానికి మరి ఆయన మాట ద్వారా మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన వందనాలు. ఆయన స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి దిన మరి వాక్య భాగంలో దప్పి కూర్చున్నాను. మా వయం మాట ఇంకైతే ఏది అవకాశం ఉంటే అది అవకాశం మరి అట్లా తాగుతూ ఉంటాం. మరి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నేను దప్పి కూర్చున్నాను అని అన్నారు. ఎందుకంటే ఆయన మనం పాడుకున్న వ్యక్తిగా నిన్ను వల్ల ఆయన ఏమైపోయాడు, నలిగిపోయాడు. నిన్ను వల్ల ఆయన ఏమైపోయాడు, దున్నబడ్డాడు. నిన్ను వల్ల ఆయన శ్రమను అనుభవించాడు. ఎందుకంటే నీ నా దోషాలు మరి మనం అనుభవించాల్సిన మరి శిలువ లేకపోతే ఆ శ్రమ అనే బాధని, ఆ పాపం అనే భారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వీపున మోసారు. మోయలేనంత మరువు మరి మోసారు. తను కొంచెం దూరం మరి కొంచెం సేపు 2 గిన్నెలు నీళ్ళు పెట్టుకోవడానికి మోసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కలువరి శిలువ దాకా, ఆ కలువరి కొండ కపాలం అనేటువంటి ఆ కొండ వరకు కూడా ఆ శిలువను మోయగలిగిన శిలువ కాదని మోయలేనంత భారమైన శిలువను ఎటువంటి పరిస్థితిలో యవన దశలో ఉన్నాడు. కానీ ఎలా దున్నపడ్డాడు, నిలవెల్ల కూడా దున్నపడ్డాడు. అది కాలం వదిలిపోతుంది. కొంచెమైనను మరి స్వతంత్రం అనేది ఆయనకి లేదు. మన బలహీనతలను కూడా ఆయన్ని వాదించినట్లుగా చూస్తున్నాం. మరి నిలువెల్ల మరి దున్నపడిన వాడు ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మరి కొరడా దెబ్బలుతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మరి దారి పొడుగుతును కూడా ఆ శిలువను మోస్తూ భరించలేనటువంటి భారాన్ని భరిస్తూ మరి ఎంతగానో శ్రమ పడుతున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శిలువను మోస్తూ ఉన్నారు. మరి కఠినమైన హృదయాన్ని కలిగినటువంటి ఆ సైనికులందరూ కూడా మరి ఎంతగా హింసిస్తున్నారంటే ఆయన ఈ పంట కూడా ఇంకా శిలువ మోస్తున్నప్పుడు, శిలువను మోయలేక మరి ఆయన భారమైన శిలువను ఈడ్చుకెళ్తున్నప్పుడు ఇంకా కొడుతూనే ఉన్నారు. నువ్వు నేను భరించగలవా? చిన్న కాలికి గాయం తగిలితేనే మరి మనము నడవడానికి చాలా ఇబ్బంది పడతాం. మరి ఆయన ఎంతగా శ్రమపడి ఉంటాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే శ్రమ నీకు నాకు కలిగితే భరించగలవా కదా? నిజంగా మనము భరించలేము. మరి కొంచెం హార్ట్ ఆపరేషన్ జరగగానే మరి కొన్ని దినాలు ఎత్తెక్కకూడదు అంటారు, మెట్లు ఎక్కకూడదు అంటారు, వంగకూడదు అంటారు, బరువులు బ్రతికినంత కాలం బరువు పట్టకూడదు అంటారు.
మరి అటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలవలే దున్నపడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భరించలేని ఆ భారాన్ని మోస్తూ ఉన్నప్పుడు మరి కపాలమైన స్థలానికి తీసుకొచ్చిన తర్వాత మరి ఆయన భయంకరంగా మరి ఆ సిలువలో మేకులతో ఆయన్ని బంధించినట్లుగా చూస్తున్నాం. మేకులతో చిన్న మేకు గుచ్చుకుంటే చిన్న ముళ్ళు గుచ్చుకుంటే వల్ల మరి గజగజాలు ఆడిపోతాం. అది తీసేదాకా కూడా ప్రాణం అనేది నిలకడగా ఉండదు. చిన్న పేరు గుచ్చుకున్నా అది తీసి పారేసేదాకా కూడా ప్రశాంతత అనేది ఉండదు. అటువంటిది మన ప్రభు యేసుక్రీస్తు వారికి మరి ముళ్ళతో చేసినటువంటి మొగుటాన్ని తన నెత్తి మీద పెట్టిన తర్వాత మరి అదే అంతకంటే భయంకరమైనటువంటి శీలను మరి తన చేతులలో మరి అది కాళ్ళలో ఆయన కొట్టినప్పుడు ఎంత బాధమ్మా, ఎంత బాధ. మరి స్పృహలో ఉన్నప్పుడు మరి ఈ ఎంత ఎంత బాధ కలిగిందో మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో మరి నిజంగా అది ఎంతగా బాధించబడ్డా ఉంటాడు. మానవ శరీరం ఉన్నప్పుడు మనిషిగా పుట్టిన తర్వాత ఎట్లాంటి వాడికైనా బాధ అనేది కలిగింది. ఆ డాక్టర్ని ఆపరేషన్ చేస్తున్నాడని గట్టిగా ఆయన తెగితే బాధ కలగదా? బాధ కలిగేది. ఆ దొంగ 100 మంది చంపిన నరహంతకుడైన వాడికి గుచ్చుకుంటే గతి బాధ తెలిసింది. అట్లాగా మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మరి ఎంత దేవుని కుమారుడైనప్పటికీ మరి ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి మనిషిగా జన్మించారు కాబట్టి మన కోసం ఆయన మనిషిగా జన్మించి మరి నిష్కలంకుడు నిర్దోషి రక్తము చిందిస్తే తప్ప మరి పాప పరిహారం అనేది జరగదని గ్రంథంలో రాయబడే ప్రకారముగా మరి పరిశుద్ధమైన బిడ్డగా ఆయన మరి తల్లి గర్భంలో మరి పరిశుద్ధమైనటువంటి జన్మాన్ని పొందిన మన ప్రభు యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధులుగా మరి 33 సంవత్సరంలో మరి ఎంతో మరి ఎవ్వరి దశలో ఉన్నటువంటి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఎలా హింసింపబడ్డారంటే మరి భయంకరమైనటువంటి ఆ శ్రమల మధ్య నలిగిపోతూ ఆ శిలువను మోస్తూ ఉన్నారు. అలాగే ఆయన కాళ్ళ చేతులలో శీలలు కొట్టినప్పుడు భయంకరమైనటువంటి వేదన మరి కలిగింది కదా. ఎందుకు? నువ్వు చేసిన నేను చేసినటువంటి ప్రతి విధమైన దోషములు బట్టి మరి ఆయన శ్రమను అనుభవించినట్లుగా చూస్తున్నాం. అంత శ్రమ పడిన తర్వాత అంత బాధ కలిగిన తర్వాత దాహం ఒకటే ఉంటుంది కదా. కొంచెం దూరం నడవగానే దాహం అనేది మన ప్రాణాన్ని విసిగిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి తాగాలని మనం ఆశపడుతూ ఉన్నాం. మన ప్రభు యేసుక్రీస్తు వారు మరి దాహం కొన్నానని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, చిరకని స్పాంజ్ని మరి అక్కడ ఉన్నటువంటి చేదు పాత్రల నుంచి ఆయన నోటికి అందించారంట. చేదు పాత్రలో నుంచి ఆయన నోటికి అందించారు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన దాహం ఎటువంటిదంటే ఎంతో విలువైన దాహం. శారీరకంగా ఆయన దాహం కలిగి ఉండొచ్చు కానీ ఆత్మీయంగా ఈ లోకానికి వచ్చి ఆయన దాహాన్ని ఎంతగానో మరి పొందడం చూస్తున్నాం. మరి సమస్యల గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎండ ఎంతో అలసివారైన కాదు. బావ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఒక స్త్రీ ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం వేళలో ఆ బావి దగ్గరికి నీళ్ళ కోసము వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఆ స్త్రీ? వాళ్ళు సమరీ అంటే అడ్డరాని వారు, తోసేసిన వారు, నెట్టు వేపడు. మనం కూడా ఒకప్పుడు మాదిగోళ్ళ దగ్గరికి వెళ్తే మంచినీళ్ళు తాగకూడదు. మాదిగోళ్ళు వచ్చి అమ్మ నాకు దాహంగా ఉందమ్మంటే ఇట్లా దోశలు పడితే నెత్తి పోసుకోవాలంట చరిత్ర చెప్తూ ఉంటాయి. అటువంటి ఈ నా జీవితాలు మన జీవితాలు ఇది నాన్న అందరికి కూడా దాహానికి ఇవ్వడానికి మనం రెడీ. అందరూ తాగడానికి కూడా మన దగ్గరికి వస్తున్నారు. మన కులమత భేదం లేకుండా జీవిస్తున్నాం. వెళ్ళిపోయబడిన మన యొక్క జీవితాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి సమాజంలో మనల్ని నిలబెట్టారు. మరి అంత గొప్ప ధన్యత కదా. మరి అటువంటి సమయస్త్రి మధ్యాహ్నం వేళలో మరి దాహం కోసం బావి నీళ్ళ కోసం వచ్చినప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అక్కడ ఉన్నారు. ఎండ వేళ ఎంత అలసిన వారై ఆమె ఏమడుగుతున్నారు? నాకు దాహానికి మంచికి అమ్మ అని అడిగినప్పుడు ఆమె ఏమంటుంది? మీరు చూస్తే యూదుల్లో ఉన్నారు
మేమైతే సమరైలో మేము అంటారు అడిగారు, మా దగ్గర నీళ్ళు తాగుతారా అని అడిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, మరి నేను ఇచ్చి నీళ్ళు తాగితే మీరందరూ కూడా తప్పికోను. అయ్యా మరి నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పుడు తప్పికోను అంటున్నాం కదా, దయచేసి ఆ నీళ్ళు నాకు ఇమ్మని అడుగుతున్నాను. నీళ్ళు ఇమ్మని అడుగుతుంటే ఆయన ఏమంటున్నారు, నీ భర్తను వెళ్ళి తీసుకున్నారా అన్నప్పుడు ఆమె అక్కడ ఏం చేస్తుందంటే తన తప్పిదాలు ఒప్పుకుంటున్నాయా, నాకు భర్త లేడు, నిజమే నీకు 5 ఉన్నారు కానీ నీ భర్తలు కాదు, 5 ఉన్నారు కానీ నీ భర్తలు కాదని చెప్పి మరి ఆయన తన జీవితంలో ఉన్నటువంటి మరి ప్రతివిధమైన దోషాన్ని కూడా మరి చెప్పినప్పుడు ఆమె మరి ఎంత గజగజలాడిపోయింది కదా. మన జ్యోతిష్యం చెప్పేవాడు, లేకపోతే డాక్టర్లు, నాకైతే చిన్నతనంలో సగం డాక్టర్ అనేవాడు. అక్కడికి జ్వరం వచ్చినప్పుడు తీసుకెళ్ళగానే చేపట్టుకొని జ్వరం చేసింది కదా, జ్వరం వచ్చింది కదా, నొప్పిగా ఉంది కదా అంటే ఈయనకెట్టు తెలుసు, నేను చెప్పలేదు కదా అనుకున్నాను చిన్నప్పుడు. అట్లా అనుకున్నాను. ఇప్పుడు జ్యోతిష్యం చెప్తుంటే నా జీవితంలో జరిగింది అని మనం అనుకుంటాం లోకానుసారంగా. మరి ఆమె ఎంత ఆశ్చర్యపోయి ఉంటుంది కదా, తన జీవిత చరిత్ర అంతా చెప్తున్నప్పుడు, అయ్యో నేను నిజంగా మరి పాపం చేశాను కదా, నా జీవిత చరిత్ర ఎదిగినవాడు ఈయన నిజంగా మెస్సయ్యే అని చెప్పేసి మరి తన కుండను విడిచిపెట్టి సమరయ ప్రదేశానికి వెళ్ళి, ఇదిగో నేను మెస్సియా అని కనుగొంటుని, ఆయన చూద్దాము రండి, ఆయన ఇదిగో నా రహస్య జీవిత చరిత్ర మొత్తం ఆయన నాకు చెప్పేశాడు కాబట్టి ఆయన మెస్సయ్య అక్కడ ఉన్నాడు, బావి దగ్గరికి రండి అని మరి అందరూ కూడా ఆమె పిలుస్తుంది. అంటే మన ప్రభువుని యేసుక్రీస్తు వారు అక్కడ దాహానికి వచ్చేది తాగారా? అంతవేళ అలిసిపోయించిన తర్వాత సమరస్త్రీ నీళ్లు పోస్తే తాగినట్టు అక్కడ ఉందా? లేదు. ఆయన దాహం ఏంటంటే ఆ సమరయ అనే ఊరిని ఆ సమరస్త్రీ ద్వారా మార్చాలన్నదే ఆయన యొక్క గొప్ప దాహం. నిజంగా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, లేకపోతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, మరి వాక్యం దేవుని బిడ్డను మరి దేవుని దైవజనుని బోధిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం చేసినటువంటి పాపము లేదా దోషము మన క్రియలన్నీ కూడా మన కళ్ళ ముందు మిగులుతూ ఉంటాయి. నువ్వు ఏం చెప్తున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు మరి ఆ దేవుని మాట వింటున్నప్పుడు ఒక తెరలాగా, అవును కదా నేను ఈ విధంగా ఉన్నాను కదా, అవును కదా ఈ విధమైన దోషం నాలో ఉంది కదా అని ఏం చేస్తా తెరలా కనపడింది. కాబట్టి అక్కడ ఒప్పుకోలేఅనేది మనం దేవుని సన్నిధిలో జరిగింది. అట్లాగే సమరస్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తుని చెప్పిన చూసినప్పుడు అమ్మటే చెబుతుంది, దాచిపెట్టుకోవచ్చుగా, ఎవరో తీసుకొచ్చి ఇదిగో ఈయన నా భర్తను చూపించగా ప్రభు యేసుక్రీస్తు వారికి. కానీ తన రహస్యం అంతా కూడా ఆయన ముఖం చూసినప్పుడు తన ఒప్పుకోవటమనేది లేదా తన పాపాన్ని ఒప్పుకోవాలని ఆలోచన అనేది ఆమెకి కలిగింది. మరి ప్రభు అనేది అంత గొప్పది. దేవుని బిడ్డ ద్వారా లేదా దేవుని బిడ్డ ద్వారా దేవుడే మరి మనం నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, మాట్లాడేవారు మీరు కాదు, తండ్రి ఆత్మ మీద ఒకటి మాట్లాడుచున్నాడు మావయ్య చెప్పేవాడు. అదే మాకు కూడా నోటికి కంటకం అయిపోయింది. మరి ఆ మాట మాట్లాడేవారు నేను కాదు, నేను అభాగ్యురాలని, ఏమాత్రం కూడా ఇంతసేపు నిలబడలేను, బలహీనరాలని వాస్తవాన్ని. కానీ దేవుని కృప ఎంత గొప్పదంటే చాలా గొప్పది. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది అంటే చాలా ఉన్నతమైనది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆమెను చూసినప్పుడు, ఆమె రహస్య జీవితం మొత్తం చెప్పినప్పుడు మరి ఊరంతా కూడా ఏమైపోయిందంట, మారిపోయిందంట. నిజమే కదా, రహస్యాలు చెప్పేవాళ్ళు నిజంగా ఎవరు తెలిస్తే దేవుని కదా తెలిసేదని ఆ ఊరంతా కూడా మార్చబడినట్లుగా మరి చూస్తున్నాం. మన జీవితంలో మనం కూడా దేవుని వాక్యం విన్నప్పుడు మరి మార్చబడిన వారిగా ఉండాలి. ఎంతకాలం మరి చెడు జీవితంతో మనం జీవించగలం, ఎంతకాలం దేవునికి విరోధంగా మనం బ్రతకగలం కదా. మరి దేవునికి విరోధంగా బ్రతికితే కొంతకాలం మాత్రమే బ్రతకగలం. కానీ ఆయన సన్నిధిలో మనం చేసిన మన రహస్య జీవితాన్ని లేకపోతే ఎవరు చూడలేదు కదా, మరి పాటలు కదా, చీకట్లో చేశారని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని.
కొంతమంది జీవితాలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. నేను చీకట్లో చేస్తున్నాను, ఎవరు ఎరుగని వారిగా ఉంటున్నారు, ఎవరికి తెలియదు. మరి కాబట్టి నేను చేసేదంతా కూడా నాకు మాత్రమే తెలుసు అనుకుంటాం. కానీ చీకట్లో చేసే ప్రతిది కూడా మరి మిద్దెల మీద మేడ మీద ప్రకటించబడుతుంది, మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అక్కడ చూసిన ఆమె యొక్క జీవిత చరిత్ర అంతా మార్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప దాహాన్ని కలిగి ఉన్న అక్కడ ఆయన యొక్క దాహం అక్కడ తీరిపోయింది. గొప్ప దాహం, ఆ ఊరంతా మార్చిపడాలని మరి ఎంతో ఆశ కలిగిన తన ప్రాణం అనేది తృప్తిగా మారిపోయింది. మరి కాబట్టి ప్రభు అది ఈ రోజున ప్రేమిత ఇదిగో నీ పట్ల నేను ఈ దాహం కలిగి ఉన్నాను, ఇదిగో నువ్వు స్వార్థ చెప్పాలని నేను ఆశపడుతున్నాను, నువ్వు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నా, నువ్వు నలుగురితో మరి దేవునితో కలిసి బ్రతకాలని నేను ఆశపడుతున్నా. ఇదిగో చీకట్లో నువ్వు చేస్తున్నటువంటి నీ రహస్యం అంతా నాకు తెలుసు, ఎవరు తెలియదు నువ్వు అనుకుంటున్నావేమో, ఒక్కసారి ఒప్పుకో అని ప్రభువుని ఒప్పుకో, నా దగ్గరికి రా, నా దాహాన్ని తీర్చు, లేకపోతే నేను నీ దాహాన్ని నేను తీరుస్తాను, నీ యొక్క నా రాజ్యాన్ని నీ రాజ్యంగా నేను ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చేయి సాచి నిన్ను నన్ను మనందరూ కూడా మరి పిలుస్తూనే ఉన్నాడు. కాబట్టి రహస్యం అనేది ఏది కూడా దేవునికి లేదు, రహస్యం అనేది కూడా లేదు. మరి ఆకాశంలో కానీ భూమి కింద నీళ్ళలో నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే మరణం నిన్ను వెంటాడినట్టుగా మరి మనం ఎక్కడ మరి రహస్య ప్రదేశాల్లో మన హృదయంలో దాచుకున్నటువంటి మరి దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యమైనా సరే మరి అది తీసివేసుకోకపోతే మరి దేవుని దాహాన్ని మనం తీర్చిన వారుగా ఉండవు. నువ్వు తెల్లవారుని ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మరి నీ ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టినా మరి లేకపోతే నీ కలిగిందంతా కూడా మరి వండి మార్చి ఆ దిక్కులేని వాళ్ళకి సమస్తాన్ని కూడా నువ్వు అర్పించుకున్న, నీ ప్రాణాన్ని వేరే కోసం అర్పించిన నీలో మార్పు లేకపోతే నువ్వు దేవునికి దాహాన్ని తీర్చిన వారు కాదు. నేను దేవుని దాహాన్ని తీర్చిన దాన్ని కాదు. నేను గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు. ఎవరైనా పాపం చేస్తే మరి తప్పు చేస్తే శిక్ష అనేది మరి తప్పకుండా అనుభవించాల్సిందే. ఎప్పటికైనా సరే శిక్ష అనేది అది ఈ లోకంలోనే మరి తెలియకుండా చేసినటువంటి దోషాన్ని ఎప్పుడొకప్పుడు మరి ఎన్నో సంవత్సరాల క్రితం ఒకతనంట మరి ఎవరినో హత్య చేసి వేరే రాష్ట్రం వెళ్ళిపోయాడంట. మరి ఆధారాలు కూడా మనకు దొరకలేదు. కానీ ఒక సమయం వచ్చింది, వాళ్ళందరూ మర్చిపోయారులే, నాకెందుకని 10 సంవత్సరాల తర్వాత తప్పకుండా పొలాన్ని చూసుకోవడానికి వచ్చాడంట. అప్పుడు పట్టుకున్నారు పోలీసులు, అప్పుడు పట్టుకున్నారు. అతనికి శిక్ష అనేది తప్పలేదు. ఈ లోకంలోనే అంత ఘోరంగా ఎన్ని సంవత్సరాలు దాక్కున్న ఒక సమయంలో దోషులుగా మరి శిక్ష విధించబడుతున్నప్పుడు మరి దేవుని రాజ్యంలో చేరాలంటే ఎంత నీతిగా ఉండాలి కదా, నీతిగా ఉండాలి. నేను చెప్పినట్టుగా వీళ్ళ మనం మన శరీరాన్ని అర్పించినా సరే మనం దేవుని మొక్కలేరు చేయకపోతే లేదా ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించిపోతే ఆయన దాహాన్ని తీర్చిన వాళ్ళము కాదు. మరి పిల్లవారు మరి వారం ప్రాంతానికి వచ్చిన మరి ప్రతి క్రమాన్ని పాటిస్తున్నప్పుడు దేవునికి విరోధంగా నువ్వు జీవించినట్లయితే అది నామకార్థంతోనే సమానం. నీతి మాటలన్నీ చెప్పినప్పటికీ మనము మరి మనలోని దోషాలను మనం తీసేసుకోకపోతే అది దేవుని రాజ్యానికి నిధులను చేర్చదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము దేవుని దాహాన్ని తీర్చేవారితో మనం ఉన్నామా, లేకపోతే ఈ లోక దాహం తీర్చుకుంటూ మనం పతనానికి లేకపోతే నరకానికి వెళ్ళేవారిగా మనం ఉన్నామా? ఒకసారి మనం దాహం చేసుకున్నాం, మనం పరీక్షించుకున్నాం. దేవా, నీ దాహాన్ని తీర్చడానికి ఇదిగో నాలో ఈ దోషం ఉంది నాయన, దీన్ని నేను తీసేసుకుంటున్నా. ఇదిగో నేను స్తుతించడానికి నాలో ఈ పాపం ఉంది ప్రభు, నీకు వ్యతిరేకమైన కార్యం ఇదిగో నాలో ఉంది నాయన, నేను తీసేసుకుంటాను అని చెప్పి మన దేవుని స్థితిలో అడుక్కున్నట్లయితే పక్కన చెప్పాలా, నాలో ఈ పాపం ఉంది, నేను దేవుడికి వ్యతిరేకంగా ఏ విధంగా జీవిస్తున్నానని పక్కన చెప్పాలా? చెప్పనక్కర్లా.
ఎవరికి కూడా చెప్పనక్కర్లా, నీ భర్తకు చెప్పనక్కర్లా, నీ భార్యకి చెప్పనక్కర్లా, నీ తల్లిదండ్రులు చెప్పన, తోడుకు స్నేహితులు ఎవరు చెప్పనక్కర్లా. ఎవరు చెప్పాలి? మన తండ్రి దేవుడికి మాత్రమే చెప్పుకోవాలి. ఆయన క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, ఆయన రాజ్యానికి చేర్చే దేవుడు. కాబట్టి ప్రేమిటమైన మనందరం కూడా ఒకసారి ఆలోచిద్దాం. మనందరం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం, మరి బాప్తిస్మం తీసుకున్నాం, నీతిమంతులుగా మార్చబడ్డాం. కానీ ఇంకా ఏదైనా వ్యతిరేకం, దేవుడికి వ్యతిరేకంగా మనలో ఉన్నట్లయితే దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా ప్రార్థిద్దాం, జయాన్ని పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచిన తర్వాత ఆమె